నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు మనకు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు బ్యానర్ ఐటమ్గా రియాలిటీకి మూసి ముసుగంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. పేదల ఇండ్లు కూలుస్తూ ఆకాశ హార్మ్యాలు, అలాగే రేవంత్ సర్కారు గ్రాఫిక్స్ గారడీ జరుగుతుందంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే మూసీ ప్రాజెక్టుపై పాత పాటే పాడిన రేవంత్ సర్కార్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా అటు ఇటు 200 మీటర్ల వెడల్పుతో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. పేదలను వెళ్ళగొట్టి తీరం వెంబడి రియల్ ఎస్టేట్ జాతర జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫేజ్ 1 అంచనా 5,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు పెంపు. ఏదైతే ఫేజ్ 1 అంటే ఫేజ్ 2, 3 అంటే ఇట్లా ఎన్ని ఉంటాయో తెలియదు. ఇంకా 5,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు పెంచారు. ప్రధానంగా జంట జలాశయాలకు 2.5 టీఎంసీలే గోదావరి జలాలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే మూసి డిపిఆర్ పూర్తి. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ కూడా లేదు, దీనికి సంబంధించి డిపిఆర్ పూర్తి చేశారు. అసలు డిపిఆర్ వచ్చిందా రాలేదో కూడా అర్థం కాని పరిస్థితి. డిపిఆర్ ఎట్లా తయారు చేశారో కూడా తెలియదు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదు. డిపిఆర్ మాత్రం తయారు చేసినట్టు ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి ఇక్కడ వార్త మనం క్లియర్ కట్గా చూడొచ్చు. కొన్నిసార్లు చెప్పొచ్చు, మనం చూడొచ్చు డిపిఆర్ రాలేదు, డిపిఆర్ తయారు కాలేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పిన అంశాలు కూడా చూడొచ్చు. ఇప్పటికీ పరిహారంపై సీఎం అధికారుల తలమాట. వాస్తవం చెప్పాలంటే ఏదైతే సీఎం ఒక మాట మాట్లాడతారో, అధికారులు ఇంకో మాట మాట్లాడతారో, ఇంకొంతమంది మంత్రులు ఇంకొక రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఎన్ని ఇండ్లు కూలుస్తారో వెల్లడించని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఎన్ని ఇండ్లు కూలుస్తారో కూడా క్లారిటీ లేదు. అసలు ఎట్లా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు, ఎట్లా ముగిస్తారు అనేది కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర. ప్రధానంగా దానికి సంబంధించి ఈ ఐటమ్ మనం బట్టి చూడొచ్చు. బాధితులు మేధావులు లేకుండానే ప్రభుత్వం పీపీటీ. అయితే ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ బాధితులు లేరు. అక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి మూసి పరివాహకు సంబంధించినటువంటి బాధితులు లేరు, మేధావులు కూడా ఎవరు కూడా లేని సందర్భంలో, మేధావులు లేని టైంలో కూడా మేధావులు లేకుండా కూడా పీపీటీ ఇచ్చారు. పీపీటీ ఇట్లా ఇవ్వడం పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్ ఇక్కడ చూడవచ్చు. పీపీటీ అంటే ఎవరికైతే అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఏ సందర్భంలో చేస్తున్నాం, దానికి సంబంధించి వాళ్ళ బాధితులకు చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు లేకుండా కూడా ఇక్కడ ఈ పీపీటీ కొనసాగించడం, పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రం అందరికీ హాస్యాస్పదంగా మారినటువంటి అంశం మనం చూడొచ్చు.